ఇదితోనే చెప్తారు. అంటే ఆ గురువుకి అంత గొప్ప పీఠం వేశారు ఆయన. అలాంటి భాగవతం ఏమిటంటే ఈ ఏకనాథ్ భాగవతం దుఃఖలేశరహిత సుఖాన్ని ప్రసాదిస్తారు. సాధువులు నిర్దోష మాత్రులు. అంటే భగవంతుడు మన పుట్టించాడు, మన కర్మలు అన్నీ ఇచ్చాడు. అయితే మన ప్రయత్నం లేకపోతే ఆయన ఏం చేయడు. భగవంతుడు ఏమీ చేయడు. మన ప్రయత్నం ఉండి మనం ఆయన్ని ప్రార్థించి ఆయన పాదాలు వదలకుండా పట్టుకుంటే కొన్ని కర్మలు తొలగిస్తాడేమో. కానీ ఇలాంటి గురువులు మన మీద అపారమైన కరుణతో మనం తప్పులు చేస్తున్నా దిద్దుతూ కర్మల్ని నశింపజేసి ఉద్ధరించడానికి ముందుకు వచ్చేవాళ్లే సాధువులు, సంతులు, గురువులు. ఇది ఈ ఏకనాథ భాగవతంలో బాగా నిరూపింపబడుతుంది. వ్యాస భాగవతం జ్ఞానయజ్ఞం అంటారు. అంటే వ్యాసుడు భాగవతం అంతా రాసి భగవద్ విభూతుల్ని రాస్తూ అందులో జ్ఞానాన్ని కూడా బోధించాడు. ఇప్పుడు ఈ ఉద్ధవగీత జ్ఞానం గురించే కదా. పోతన భాగవతం భక్తి యజ్ఞం. పోతన భాగవతం రచించేప్పుడు అసలు ఆయన పద్యాలు, ఆయన ఆ భగవంతుడి యొక్క లీలల గురించి వర్ణిస్తుంటే అది మనని భక్తి మార్గానికి తీసుకెళ్ళిపోతుంది. ఆయన పద్యాలు ఒక్కటి చదువుకున్నా మనకి రోజుకొక్కసారి ఆ కృష్ణుడి పాదపద్మాల యందు మనం ధ్యానస్థం అవుతాం. అంత గొప్ప పద్యాలను ఆయన రచించారు.